అభివృద్ధి సంక్షేమానికి ప్రజా ప్రభుత్వంలో సమ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం చందుర్తి మండల కేంద్రంలోని రైతు వేదికలో 53,06,000 విలువ గల 53 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను, 16,78,000 విలువ గల 52 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను ప్రభుత్వ విప్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు పోతున్నామన్నారు. వేములవాడ నియోజకవర్గం పరిధిలోని ఇప్పటి వరకు సుమారు 11 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు ఎల్ఓసీలను మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రతి పేదవారికి మెరుగైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రైతులను రాజాగా చేసే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని, అందులో భాగంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. సంక్షేమ కార్యక్రమాన్ని అందరికీ అందివ్వాలి, అపర్ణాస్తాన్ని అందివ్వాలని చెప్పని ప్రభుత్వం తొలినాళ్ళలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈ కార్యక్రమానికి నాంది అనే మాట సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, కళ్యాణ లక్ష్మి ద్వారా ఇచ్చేటువంటి ₹1,00,000 పైచికి ఈరోజు ఇంచుమించు 53 మందికి ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎవరైతే వివిధ ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఉండి ఆసుపత్రిలో చికిత్స చేసుకుని వచ్చినటువంటి వారికి సంబంధించి ఇంచుమించు 52 మందికి కలిపి 100 పైన లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వం ఉన్నటువంటి వారందరూ కూడా ఆయా ప్రాంతాల్లో పేద ప్రజలకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రభుత్వ పరంగా సహకారం అందించిన 2 లక్షల్లో భాగాన్ని ఈ కార్యక్రమం అమలు చేస్తూ మనం ముందుకు పోతున్నటువంటి తరుణమని సందర్భంగా చెబుతూ, ఆనాడు రాజీవ్ ఆరోగ్యశ్రీ దివంగత మానేత రాజశేఖర్ గారు ప్రారంభం చేసిన రోజు పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వస్తే ఆ వ్యాధులు నయం చేసుకోవడానికి, ఆ జబ్బు నయం చేసుకోవడానికి అప్పులు చేసి ఆ కుటుంబం చితికిపోకూడదని, ఒకవేళ ఆ జబ్బు నయం చేయడానికి ఆపరేషన్ డబ్బులు లేకపోతే, అప్పు పుట్టకపోతే ఆసుపత్రికి వెళ్ళి నయం చేసుకోక చావుకు సిద్ధమైనటువంటి అనేక పేద కుటుంబాలు ఉన్నటువంటి వారిని గుర్తించి ఆనాడు ₹2 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న రోజు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇచ్చిన రోజు ప్రతి పేదవాడు నా 2 లక్షలు నా బ్యాంకులో చెక్ ఉన్నట్టుగా, నా ఇంట్లో చెక్ ఉందని చెప్పి భావించినటువంటి సందర్భాన్ని ఆ రోజు మనం ఇచ్చి, గుండెకి సంబంధించిన ఆపరేషన్, కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్లు కానీ, లివర్ సంబంధించిన కానీ అది యాక్సిడెంట్ అయినా ఉచితంగా ఆపరేషన్ చేయించి ఆనాడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు పంపిణీ మనం చేసుకున్నాం. నేను ఎమ్మెల్యే కాకున్నప్పటికీ నాకు వారికి అనుబంధంతో ఈ ప్రాంతంలో ఆ కాలంలో 2004 నుంచి 2009 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మన చెక్కులు తెచ్చుకొని పేదవాళ్ళకి అందించుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తుంది. మళ్ళీ మీ ఆశీర్తోటి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్లకు ఏదైతే ఈ ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయో, ఈ ఇబ్బందికరమైన జబ్బులు వస్తున్నాయో, ఈ 2 లక్షల నుంచి 5 లక్షలు చేసుకున్న సరిపోతులేదని చెప్పని మనం 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ చేసుకొని పేదవాళ్ళకి ఉచితంగా అనారోగ్యం వారైన వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం చికిత్స చేపిస్తున్నాం. మన ప్రాంతంలో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే చెప్పగానే సంబంధించిన దవాఖానాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది. అయినా ఇంకా కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు జ్వరం వచ్చినా, ఇతరత్ర డబ్బు చెల్లించి ఆపరేషన్లో నిద్ర చేసుకుని వచ్చిన వాళ్ళు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వరకు మనం అనేక మందికి ఈ ప్రాంతంలో మనం ఈ సంవత్సర కాలంలో ఇంచుమించు 11 కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్యానికి సంబంధించిన వారికి మనం ఈ ప్రభుత్వం దగ్గర తీసుకొని వచ్చి చెక్కు రూపాయన లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందన్నమాట సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం.